నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మన వీడియోలోనే ఒక కామెంట్ చదివాను గురుగారు. ఆవిడ ఒక సందేహం అడిగారు. చిన్న పిల్లలకి సంబంధించి ఈ ధూళి గాలి సోకటం అంటారు, అది వాస్తవమేనా? ఒకవేళ అలా జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలానే పసిపిల్లలు అప్పటికప్పుడే ఒక 4 రోజులు నిద్రపోకుండా విపరీతంగా ఏడవటం అలా చేస్తూ ఉంటారు, వీటికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఆవిడ అడగటం జరిగింది. మంచి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్నపిల్లలకి చంద్రుడు కారకుడు జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా చంద్రుడు బాగా ఎఫ్లిక్ట్ అయ్యాడు అనుకోండి, ఇలాంటివి తరచుగా ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి, చిన్నపిల్లలకి పర్టికులర్గా తల్లి మీద ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. తల్లి కనబడకపోతే ఏడుస్తారు, గబాల నిద్రలోంచి నిద్రలేస్తారు. ఇట్లాంటివి కామన్గా కూడా ఉంటాయి. చిన్నపిల్లలందరికీ కామన్గా ఉండే కొన్ని అంశాలు ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైనా ఇలా భయపెట్టినట్టుగా ఏదైనా చేస్తే వెళ్ళి తల్లిని పట్టుకుంటారు చూసారు పిల్లలు. అది వాళ్ళకి భయం వేసి కాదు. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే దానికి వాళ్ళ తల్లికి ఏదైనా ఉద్యమం పట్టుకుంటారట. ఇష్టం కదా తల్లి అంటే, పట్టుకుంటారట యాక్చువల్గా. అయితే ఈ గాలి ధూళి ఉందా లేదా అనేటువంటి చాలా మందికి సంశయం ఉంది, మీరు అడిగినట్టుగా ఆ కామెంట్లో పెట్టినట్టుగా. ఎందుకంటే మీరు ఉందా లేదా అనే దానికి ఒక చిన్న సమాధానం ఏంటంటే, మీరు చూడండి మా చిన్నపిల్లలు బాగా ఏడవడం కానీ బయటికి వెళ్ళొచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా దిష్టి తగిలినట్టుగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు, నానమ్మలో వీళ్ళందరూ చేసేవారు. ఇప్పుడున్న పేరెంట్స్ కూడా కొంతమంది పాటిస్తున్నారు దాన్ని. ఉప్పు తీసుకొని చక్కగా చుట్టూ ఇలా తిప్పుతారు, లేదా మిరపకాయలు తీసుకొని తిప్పుతారు. లేకపోతే ఒక నూనెలో ఒక బట్టని, ఇంత బట్టని ఇలా పొడవుగా ఉండే ఇంత బట్టని తీసుకొని చక్కగా నూనెలో ముంచి దాన్ని ఇలాగని ముక్కు దగ్గర వాసన పెట్టి కాల్చేస్తారు. వెంటనే వితిన్ మినిట్స్లో, కొంతమందికి వితిన్ 1 minute 2 minutesలోనే వాళ్ళు ఏడుపు మానేస్తారు, చక్కగా నిద్రపోతారు, ఫ్రెష్ అయిపోతారు. ఇంకా అంత తిక్కగా ఉండరు. ఎందుకు ఉండరు మరి ఇలా చేసినందుకు ఎందుకు పోవాలి అంటే, మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆరా అనేటువంటిది ఉంది మన చుట్టూ. అది ప్రతి వస్తువుకి ప్రతి జీవికి ఉంటుంది ఆరా అనేటువంటిది. ఆ ఆరాకి గనక ఏదైనా మన చుట్టూ, అంటే విశ్వంలో ఏంటంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్తో కూడినటువంటిది విశ్వం. ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ ఉన్నవ్వదు, నెగిటివ్. మనకు పవర్ బల్బ్ వెలగాలన్నా నెగిటివ్ పాజిటివ్స్ ఉండాలి కదా. మన బాడీలో కూడా బ్యాక్టీరియా కూడా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా. అది బ్యాడ్ది కనుక ఎక్కువైపోతే మనకి ఇబ్బంది వస్తుంది, మంచి బ్యాక్టీరియా ఏమో ప్రొటెక్ట్ చేస్తుంది. మన బాడీలోనే ఉంది అది. అలాగే విశ్వంలో కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. దాన్నే మనకి శాస్త్రాలు ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసిన వారు ప్రేతము అంటారు, పిశాచము అంటారు. ఆ పిశాచాలు పర్టికులర్గా పెద్దవాళ్ళను కూడా సాయంత్రం పూట స్త్రీలు కనుక మొత్తం జుట్టు వదిలేస్తే వాళ్ళ జుట్టును పట్టుకొని ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి 100% ఉంది అని రుజువు ఏమిటి అంటే, అది చేసినప్పుడు పోతుందిగా, అంతే కదా. నువ్వు చూపించలేవు, కంటితో చూపించలేవు, నీ కంటికి కనబడదు, కానీ ఇది చేస్తున్నప్పుడు మరి క్లియర్ అయిపోతుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఒక మెడిసిన్ పనిచేస్తుంది అనడానికి మనం ఏం తీసుకుంటాము, ఏమంటే తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తున్నప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, అది దాన్ని ఏమంటారు, ఈ ట్యాబ్లెట్, తలనొప్పి ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు ఇప్పుడు. అయితే ఆ ట్యాబ్లెట్ వేసుకొని తలనొప్పి తగ్గుతుంది. ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గుతుందంటే మనం ఏమంటాం, ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది కాబట్టి తలనొప్పి ఉంది, ట్యాబ్లెట్ వేసుకొని తగ్గింది కాబట్టి ట్యాబ్లెట్లో తగ్గించే గుణం ఉంది. అలాగే అంతవరకు తిక్కగా ప్రవర్తించిన పిల్లవాడికి ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వలేదు, నువ్వు ఇలాగే ఏడు, ఇప్పుడు యాక్టింగ్ చెయ్యి అని చెప్పడు. నెలల పిల్లలకి ఏడుస్తాడు, వాడికి ఇలాగా అమ్మమ్మలో నానమ్మలో ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా తిప్పగానే క్లియర్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, అప్పటి వరకు సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ అబ్బాయిని ఫామ్ అయి ఉంది, ఈ ఉప్పుకో మిరపకాయలకో ఈ యొక్క శక్తి ఉంది కాబట్టి తీసేస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ మనకు వెరీ క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఇంట్లో మనకు కనబడింది ఇది నెగిటివ్ ఎనర్జీ ఉండడము తీసేయడం. ఇందులో మనం మళ్ళీ ఉందో లేదో అని సంశయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనివల్ల నీకు పెద్దగా ఖర్చు అయ్యేది ఏం లేదు ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి. ఇంట్లో ఉన్నటువంటి గుప్పెడు పప్పు ఉప్పు ఎంత అవుతుందమ్మా, మహా అంటే మీకు రూపాయి కూడా పడదు, అది ₹1 కూడా పట్టదు, అది దాంతో నువ్వు తీసేస్తున్నావు. సో పెద్దవాళ్ళు ఈ యొక్క విషయాన్ని కనుగొన్నారు, అంటే మనకి పురాతనంగా వస్తున్నటువంటిది. ఉప్పులో ఇటువంటి శక్తి ఉంటుంది, మిరపకాయలు ఇలాంటి శక్తి ఉంటుంది అని, దాంతో దిష్టిగా తీసేస్తారు. అలాగే ఇది మరి అందరి పిల్లలకి ఎందుకు రాదు అని అనిపిస్తూ ఉంటుంది. అందరికీ అవదల, అందరూ బయటికి వెళ్ళగానే ఒక ఫంక్షన్ వెళ్ళగానే ఇలా అయిపోరు. ఎందుకు అంటే దాన్ని సూర్యశక్తి అంటారు శాస్త్రంలో.
మీ జన్మజాతకంలో లగ్నం బలంగా ఉన్నా, సూర్యుడు బలంగా ఉన్నా తొందరగా మీకు ఇబ్బంది అవ్వదు. కొంతమందికి చూడండి, అందరూ కారులో వెళ్తుంటారమ్మా, ఒకరికి మాత్రం తిప్పేస్తుంటుంది, కూర్చోలేరు కారులో. ఎందుకు కూర్చోలేరు? అందరూ మనుషులే కదండి, అందరికీ 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు అన్నీ ఒకలాగే ఉన్నాయిగా, ఈయన మాత్రం ఎందుకు తిప్పుతుంది అంటే అది ఆయనకు పడదు. అంటే ఏమిటి, వాళ్ళకి జర్నీలో వెళ్ళేటప్పుడు ఇది వాళ్ళకి సరిపోదు. ఎందుకో ట్రైన్స్లో వెళ్తే మళ్ళీ వాళ్ళకి పడుతుంది, కొంతమందికి ఫ్లైట్లో ఎక్కితే ఇదవ్వదు, కారులో వెళ్తే ఇబ్బంది వస్తుంది. ఈ కొండల పైకి కిందకి ఇలా తిరిగేది ఉంటే ఇంకా అసలు వామిటింగ్ చేసేసుకుంటారు అక్కడ. ఏమిటండి అందరూ ఒకేలాగా ఉన్నారు కదా అంటే వాళ్ళల్లో సంథింగ్ ఆ క్యాపబిలిటీ తక్కువగా ఉంది. అలాగే జాతకం జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, మూన్ గనక వీక్గా ఉంటే చిన్నప్పుడు పిల్లలకి తొందరగా ఇలాంటివి సోకుతాయి. సన్ కూడా వీక్గా ఉంటే కనుక పెద్ద అయితే కూడా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ దగ్గరగా వస్తాయి. ఎందుకంటే సన్ ఈజ్ ఆత్మకారక ప్లానెట్. ఆత్మకారకుడు మీకు బలంగా ఉన్నాడా, మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. మరి బలంగా లేడు ఏం చేయాలి? అందుకే శాస్త్రంలో మనకు రోజు సూర్య నమస్కారాలు చేస్తే నీకు ఆత్మకారకుడు ఆటోమేటిక్గా బలం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు మామూలుగా నేను రోజు జిమ్కి వెళ్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటా, సింపుల్ కదమ్మా. వెళ్ళకపోతే ఇంకా డౌన్ అయిపోతుంటుంది నా బాడీ. అలాగే సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి ఏదైనా ఆదివారం నాడు మనం పాయసం నైవేద్యంగా పెట్టడం, ఇవి కనుక చేయగలిగితే ఇది కేవలం ఏదో మీకు ఆత్మ స్థైర్యం రావడమే కాకుండా జ్యోతిషాస్త్రరీత్యా సూర్య చంద్రులు గలక బలం పొందారు. చంద్రబలం ఎలా వస్తుంది? మెడిటేషన్, మనసుని అధీనంలో పెట్టుకోవడం వల్ల చంద్రబలం వస్తుంది. సూర్యబలము సూర్య నమస్కారాల ద్వారా వస్తుంది. ఈ రెండూ బలంగా ఉంటే మిగతా గ్రహాలన్నీ ఆటోమేటిక్గా బలాన్ని పొందుతాయి. ఎందుకంటే మనసు బుద్ధి బలంగా ఉంది, శారీరకంగా బలంగా ఉన్నాము, మనం ఏదైనా సాధించగలుగుతాం కదా, దేనైనా సరే తట్టుకునే శక్తి వస్తుంది కదా. కాబట్టి చేయాలి. పిల్లలకి ముఖ్యంగా ఎవరికైనా చిన్నపిల్లలకి మాటిమాటికి ఇలా వస్తుంది అన్నప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక చిన్న లాకెట్ స్వామివారి దగ్గర పూజ చేయించి పెట్టండి, ఊరికేదో కట్టేయడం కాకుండా. దానివల్ల చాలా మటుకు మార్పు వస్తుంది. అండ్ అలాగే అంటే తమిళనాడు సైడ్ వాడతారు ఇది ఎక్కువగా, ఇక్కడ చాలా తక్కువ. ఏనుగు వెంట్రుకని లాకెట్లో పెట్టి కూడా కడుతుంటారు, ఇక్కడ చాలా తక్కువ. తమిళనాడు సైడ్ బాగా వాడుతుంటారు, కట్టుకుంటుంటారు. ఉంగరం చేయించుకుంటారు కొంతమంది, ఏనుగు వెంట్రుకని లోపల ఉంగరంలో పెట్టించి కూడా పెట్టుకుంటారు, ఎక్కువ దిష్టి తగిలే వాళ్ళు. బట్ ఇక్కడ సాంప్రదాయం లేదు, తమిళనాడు సైడ్ ఎక్కువ వాడడం నేను చూశాను. అది లేదా నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఒక ఆంజనేయ స్వామి బిళ్ళ వేసుకోవడము పిల్లలకి. కొంచెం బయటికి వెళ్ళి రాగానే కొంచెం స్నానం చేసేయమని చెప్పడం. స్నానం అందుకే చేసేవారు పాతకాలంలో, చూడండి పిల్లలకి చేపించేసేయడం. లేదా పెద్దోళ్ళకి ఎక్కువ దిష్టి తగులుతుంది అనుకోండి, ఇంటికి రాగానే కాస్త స్నానం చేసేయమంటాం. అప్పుడు ఏమవుతుంది, వెంటనే అది పోతుంది. లేకపోతే వాళ్ళు ఏదో నీరసం అయిపోయినట్టు ఇలా పడిపోతారు కొంతమంది. చూడండి పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఇంకా వాళ్ళు డౌన్ అయిపోతారు బాగా, ఆత్మశక్తి తక్కువగా ఉండడం వల్ల. అది కాబట్టి ఇవి పాటిస్తూ ఉన్నాం. రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉన్నా తొందరగా పట్టదు, నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రాదు. 24 hours దాని ఇది పనిచేస్తుంటుంది. ఒకరోజు టెంపుల్కి వెళ్ళామంటే మనం, మీకు ఎందుకు టెంపుల్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి కాసేపు, మీకు తెలియని ఒక ఎనర్జీ వస్తుంది చూడండి, అది. కాబట్టి ఇవి పాటిస్తూ ఇంట్లో వీలైనంత మటుకు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఇంట్లో అందరూ ఇంకా బయటికి వెళ్ళకముందు ఒకసారి లలిత ప్లే చేస్తే అది వాళ్ళు తెలియకుండానే చెవుల్లో అది వెళ్తూ ఉంటుంది, ఇంట్లో మొత్తం అది ఫామ్ అవుతుంది ఆ ఎనర్జీ అనేది. తెలియకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ ఎనర్జీ ఫామ్ అవడం వల్ల బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా అది రక్షల నిలబడుతుంది కూడా, ఇలాంటి నెగిటివ్స్ రాకుండా. ఇది చేయాలి ముఖ్యంగా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.